ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చాలన్నయ్యా, మనలో మనకి మొహమాటాలు ఎందుకు తమ్ముడు? మనం ఇక్కడుంటే మొహమాట పడుతున్నారేమో, మనం కాసేపు పక్కకు వెళ్దాం దా. బాగా తినండి, ఏమైనా కావాలంటే మమ్మల్ని పిలవండి. తినండి. అవని ఏం చేసావు? బావా, ఐటమ్స్ అన్ని చాలా బాగున్నాయి, ముందు నువ్వు తిను. అసలు నీకు బుద్ధుందా? ఉంది కాబట్టే కదా అలా చేశాను. ఎంతో ఆకలి మీద ఉన్నాను. కరెక్ట్ గా నేను తిందాం అనుకునే సమయంలో సీన్ మొత్తం రివర్స్ అయింది. అంత మంచి ఫుడ్ వాళ్ళకి దానం చేసావేంటి? లాభం లేనిదే నేను దానం చెయ్యను కదా. ముందు నువ్వు విషయం ఏంటో చెప్పు. మనకి ఫుడ్ డెలివరీ చేసిన బాయ్ ఫోన్ చేసి ఏం చెప్పాడు అంటే, డెలివరీ ఇచ్చేసావు కదా, మళ్ళీ ఎందుకు ఫోన్ చేసావు? నేను తెచ్చిన ఫుడ్ తినకండి మేడం. ఏ ఎందుకు? ఫుడ్ పాయిజన్ అయింది మేడం. వాట్? అవును మేడం, సేమ్ ఫుడ్ వేరే వాళ్ళకి డెలివరీ వెళ్ళింది. వాళ్ళందరికీ ఫుడ్ పాయిజన్ అయిందంట మేడం. మా మేనేజర్ గారు కాల్ చేసి చెప్పారు. అవునా? పొరపాటున మీరు తిన్నారంటే స్టమక్ అప్సెట్ అవుతుంది మేడం. తర్వాత మీ ఇష్టం. మంచి టైంకి ఫోన్ చేసి బతికించావు. మరి మా అమౌంట్ రిటర్న్ చేస్తానన్నారు మేడం. సరే. అదా విషయం. ఓరి నా దొంగ మొగుడా, ఏ నిహారిక ఏం చేసినా కారణం లేకుండా చెయ్యదు. అలాగైతే నెక్స్ట్ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏముంది, ఇప్పుడు లొట్టలేసుకొని తింటున్నారు కదా, తర్వాత వాంతులు చేసుకొని అల్లాడిపోతారు. ఆ తర్వాత రాత్రంతా వాళ్ళు బాత్రూంలోనే పడుకుంటారు. బాత్రూంలో ఎందుకు పడుకుంటారు? అదే బంగారం, ఫుడ్ పాయిజన్ అయితే వాంతులు ఒకటే కాదు కదా. చూద్దాం పద. తమ్ముడు తినండి, తినండి, బాగా తినండి. రాత్రంతా డ్యూటీ ఉంటుంది మీకు. డ్యూటీ ఏంటన్నయ్య? ఏం లేదులే తమ్ముడు. టిష్యూ అక్కడ ఉంది. తమ్ముడు టిష్యూ తీసుకే. ఇదిగో బావా. కాసేపట్లో మొదలవుతుంది. ఏంటది? ఏం లేదులే. కృష్ణ బావ ఇండైరెక్ట్ గా ఏదో మాట్లాడుతున్నాడు. ఏం లేదు అవని. అయినా నువ్వు గ్రేట్ అవని. ఏం చేసావో తెలీదు గాని మొత్తానికి నిహారిక వాళ్ళు తెచ్చుకున్న ఐటమ్స్ అన్నీ తినిపించేశావు. అవని తినిపించడం ఏంటి? నేనే వాంటెడ్లీ ఇచ్చాను కదా. నేను అనుకున్నది అనుకున్నట్టే చేశావు నిహారిక. ఏం చేశాను? నీకు ఫుడ్ పాయిజన్ అయిందని డెలివరీ బాయ్ ఫోన్ చేశాడు కదా, అది అబద్ధం. షాక్ అయ్యావా? అవని, నేను కూడా షాక్ అయ్యాను. డెలివరీ బాయ్ నాకు తెలిసినవాడు. ఆ అబ్బాయితో కావాలని అలా చెప్పించాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.